హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎవరింట్లోంచైనా ఘుమఘుమల వాసన వస్తుంటే ఏమైనా స్పెషలా అని అడుగుతాం. ఎందుకంటే ఆ మసాలాలిచ్చే ఘాటు వాసన అందరినీ కట్టిపడేస్తుంది. నిజానికి మన వంటింట్లో ఉండే ఈ మసాలా దినుసులు రుచికి మాత్రమే కాదండి, అటు ఆరోగ్యానికి, అందానికి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. ఆయుర్వేద వైద్యంలో ఈ మసాలా దినుసులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అంతెందుకండి, మార్కెట్లో మసాలా దినుసులతో తయారైన ఆయిల్స్ కి చాలా డిమాండ్ ఉంది. ఇంతకీ ఈనాటి వీడియోలో నేను ఈ మసాలా దినుసులతో మీ హెయిర్ ని చాలా పొడవుగా పెంచుకోవడానికి ఒక అద్భుతమైన రెమెడీ చెప్తాను. ఇంతకీ ఏంటి ఆ మసాలా దినుసు? అది మన హెయిర్ ని ఎలా పెంచుతుంది? దాంట్లో ఉండే గుడ్ క్వాలిటీస్ ఏంటి? అది మన హెయిర్ గ్రోత్ కి ఎలా ఉపయోగపడుతుంది అనే డీటెయిల్స్ ఈనాటి వీడియోలో పూర్తిగా చూద్దాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. ఆయుర్వేదంలో లవంగాలను జీర్ణక్రియ మెరుగుపరచడానికి, దగ్గు, జ్వరం, ఉబ్బసం వంటి సమస్యలు తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని ప్రేరేపించడం ద్వారా గ్యాస్, ఉబ్బరం తగ్గుతుంది. అలాగే కడుపు సంబంధిత సమస్యలకు కూడా లవంగాలు వాడుతూ ఉంటారు. లవంగాల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పనిచేస్తాయి. మనందరికీ బాగా తెలుసు కదా, పంటి నొప్పి వస్తే ఒక లవంగం నోట్లో వేసుకుంటాం. చాలా తొందరగా నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. నిజానికి లవంగాలు చాలా వేడి అని చెబుతారు. అయితే పరిమితికి మించి తీసుకుంటే వేడి, పరిమితి పరిమాణంలో తీసుకుంటే చాలా ప్రయోజనాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉండడం వల్ల క్యాన్సర్ కణాలను కూడా చంపుతుంది. అంతేకాదండి, వృద్ధాప్య ఛాయలు తొందరగా రాకుండా కూడా చేస్తుంది. చాలా మందికి కఫం సమస్య వెంటాడుతూ ఉంటుంది కదా, దగ్గు, జలుబు, కఫం, ఈ సమస్యలు ఉన్న వాళ్ళకి లవంగాలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. లవంగాలతో కషాయం చేసుకుని తాగితే ఆ సమస్య తొందరగా నయమవుతుంది. ఇక బ్లడ్ ప్యూరిఫై చేయడానికి కూడా లవంగాలు చాలా బాగా ఉపయోగపడతాయి. చర్మ వ్యాధులతో ఇబ్బంది పడే వాళ్లకు కూడా లవంగాలు చాలా బాగా ఉపయోగపడతాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ లవంగాలతో మన హెయిర్ గ్రోత్ ని ఎలా పెంచుకోవచ్చో, ఆ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. లవంగాలతో మన హెయిర్ సీరం ప్రిపేర్ చేసుకోబోతున్నాం కదా, దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టి ఒక గ్లాస్ వాటర్ వేయండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ లవంగాలు వేసి మీడియం ఫ్లేమ్ లో బాగా మరిగించాలి. ఈ రోజుల్లో 10 మందిలో కనీసం 8 మందికైనా హెయిర్ ఫాలింగ్ సమస్యలు లేదా హెయిర్ కి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న పొల్యూషన్ లో గాని, ఆహారపు అలవాట్లలో గాని, సీజన్ వైజ్ గా కూడా ఈ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలాంటి సమయాల్లో ఖరీదైన షాంపూలు, కండిషనర్లు, సీరంలు వాడుతూ ఉంటాం. మనం జుట్టు రాలిపోకుండా ఉండడం కోసం చాలా ఖర్చు పెడతాం. అయితే మనం వాడే ఈ ప్రోడక్ట్లు కొంతకాలం తర్వాత జుట్టును పాడు చేస్తాయి. ఎటువంటి ఖర్చు లేకుండా కొన్ని సహజ పద్ధతుల ద్వారా జుట్టును బాగు చేసుకోవచ్చు, పొడవుగా ఆరోగ్యంగా పెంచుకోవచ్చు. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని పోషకాలు అవసరం. పోషకాలు జుట్టుకు కావలసిన పోషణను అందిస్తాయి. అంతేకాకుండా జుట్టు రాలిపోకుండా కంట్రోల్ చేస్తాయి. అలా జుట్టుకు తగిన పోషణ ఇచ్చి వెంట్రుకలు రాలిపోకుండా చేసే ఈ లవంగాల సీరం చాలా అద్భుతంగా హెయిర్ కు ఉపయోగపడుతుంది. లవంగాల్లో యోసనాల్ అనే సమ్మేళనం అధిక మొత్తంలో ఉంటుంది. ఇది తెల్ల జుట్టుకు చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు హెయిర్ ఫాలికల్స్ ఆక్సీకరణ నష్టం నుంచి రక్షిస్తాయి. సింపుల్ గా ఒక మాటలో చెప్పాలి అంటే, లవంగాలు మన జుట్టుకి మంచి పోషణ ఇచ్చి బలంగా, దృఢంగా, పొడవుగా జుట్టును పెంచడానికి హెల్ప్ అవుతుంది. చూడండి, ఈ లవంగాల వాటర్ బాగా మరుగుతున్నాయి కదా, వాటర్ కూడా కలర్ చేంజ్ అయింది. ఈ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి బాగా చల్లారనివ్వండి. జుట్టు పొడవుగా పెంచుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ లవంగాల హెయిర్ సిరం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇది చాలా మందికి మంచి రిజల్ట్ ఇచ్చింది కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. రెగ్యులర్ గా వాడుతూ ఉంటే చాలా పొడవుగా, మెయిన్ గా జుట్టు పొడవుగా పెంచుకోవాలి, వైట్ హెయిర్ సమస్య ఉండకూడదు అనుకునే వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఇంట్లో ఉంటూనే ఈజీగా, హెల్దీగా జుట్టు పెంచుకునే సూపర్ రెమెడీ ఇది. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఇలా చల్లారింది కదా, దీన్ని వడకట్టుకుని ఒక పావు చెక్క వరకు నిమ్మరసాన్ని పిండండి. జుట్టు పొడవుగా ఉన్న, చుండ్రు సమస్య ఉంటే
జుట్టు ఊడిపోతూ ఉంటుంది, ముక్క ముక్కలుగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఈ లెమన్ జ్యూస్ వల్ల చుండ్రు అద్భుతంగా తగ్గుతుంది. ఇప్పుడు ఇలా నిమ్మరసం వేసిన తర్వాత బాగా కలపండి. ఆ తర్వాత మీ దగ్గర ఒకవేళ ఆముదం ఉంటే అది 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోండి, లేకపోతే కోకోనట్ ఆయిల్ 1 స్పూన్ వేసుకోండి. ఆముదం వల్ల మీ హెయిర్ బ్లాక్ గా, థిక్ గా, షైనీగా ఉంటుంది. కోకోనట్ ఆయిల్ కూడా మీ హెయిర్ ని బాగా ప్రొటెక్ట్ చేసి హెయిర్ కి కావలసిన తేమనిస్తుంది. ఈ రెండింట్లో ఏదైనా సరే 1 స్పూన్ వరకు వేసి ఈ వాటర్ అంతా కూడా మరోసారి బాగా కలపండి. ఇంతే ఫ్రెండ్స్, మన హెయిర్ ని సూపర్ ఫాస్ట్ గా పెంచే లవంగాల హెయిర్ సిరం రెడీ అయిపోయింది. మరి దీన్ని హెయిర్ కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఈ వాటర్ అంతా ఒక స్ప్రే బాటిల్లో గానీ లేదా ఒక గాజు సీసాలో గానీ వేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోండి. అయితే ఈ హెయిర్ సిరం మీ హెయిర్ కి అప్లై చేయాలి అంటే హెయిర్ వాష్ చేసిన హెయిర్ మీద మాత్రమే అప్లై చేయండి. ఆయిలీ హెయిర్ మీద అప్లై చేయొద్దు. హెయిర్ అంతా పార్టిషన్స్ చేసుకుని స్కాల్ప్ భాగం అంతా స్ప్రే చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర స్ప్రే బాటిల్ లేకపోతే ఒక బౌల్లోకి మీకు కావలసినంత ఈ లవంగాల హెయిర్ సిరం తీసుకుని చిన్న కాటన్ బాల్ డిప్ చేసి ఆ కాటన్ బాల్ తో స్కాల్ప్ భాగం అంతా అప్లై చేయండి. ఆ తర్వాత హెయిర్ కి అప్లై చేసుకోవచ్చు. మెయిన్ గా స్కాల్ప్ అంతా పట్టించండి. రూట్స్ బలపడతాయి. హెయిర్ ఫాలింగ్ చాలా తొందరగా తగ్గుతుంది. తలలో ఎటువంటి దోషాలు ఉండకుండా మీ స్కాల్ప్ బాగా హీల్ అయి జుట్టు దృఢంగా, బలంగా, హెల్దీగా పెరగడం స్టార్ట్ అవుతుంది. ఇలా మీరు వారానికి 2 సార్లైనా ఖచ్చితంగా చేయండి. రిజల్ట్ చాలా తొందరగా చూస్తారు. ఒకవేళ మీకు వారంలో 2 సార్లు కుదరకపోతే కనీసం వారానికి 1 సారైనా ఈ లవంగాల హెయిర్ సిరం ప్రిపేర్ చేసుకుని తప్పకుండా వాడి చూడండి. ఈ హెయిర్ సిరం అసలు స్టిక్కీగా ఉండదండి. ఈ వాటర్ లో మనం ఆయిల్ వేసాం కదా, స్టిక్కీగా ఉంటుందేమో అనుకోకండి. మనం లెమన్ కూడా వేసాం కాబట్టి ఆ స్టిక్కీనెస్ అనేది ఉండదు. చక్కగా మీరు స్ప్రే చేసుకుని ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ మీకు ఇబ్బంది అనుకుంటే నైట్ టైం ఈ లవంగాల హెయిర్ సిరం అప్లై చేసుకుని మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళొచ్చు. వీటితో పాటు మీ హెయిర్ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. తాజా ఆకుకూరలు, పళ్ళు, కాయధాన్యాలు, చేపలు, గుడ్లు వంటివి కూడా తీసుకోవడం వల్ల మీ హెయిర్ పొడవుగా, దృఢంగా పెరుగుతుంది. అంతేకాకుండా సాధ్యమైనంత వరకు కెమికల్ లేని షాంపూలు వాడడమే మంచిది. మరి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఈ రోజు ప్రిపేర్ చేసుకున్న లవంగాల సిరం ని రెగ్యులర్ గా వాడుతూ ఉంటే మీరు కోరుకున్నట్టు జుట్టు అద్భుతంగా, పొడవుగా, హెల్దీగా పెరిగి తీరుతుంది. హెయిర్ ఫాలింగ్ చాలా తొందరగా తగ్గుతుంది. తలలో ఎటువంటి దోషాలు ఉండకుండా మీ స్కాల్ప్ బాగా హీల్ అయి జుట్టు దృఢంగా, బలంగా, హెల్దీగా పెరగడం స్టార్ట్ అవుతుంది. ఇది చాలా అంటే చాలా సూపర్ ఫాస్ట్ గా మీ హెయిర్ ని పెంచడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు అనేవి అస్సలు ఉండవు. ఇది అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. స్కూల్ కు వెళ్లే పిల్లలకి గాని, బట్టతలతో ఇబ్బంది పడే వాళ్ళకి గాని, హెయిర్ ఫాలింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, చుండ్రుతో ఇబ్బంది పడే వాళ్ళకి 100కి 100% సైడ్ ఎఫెక్ట్ లేకుండా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇంతగా చెబుతున్నాను కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రిపేర్ చేసుకుని వాడి చూడండి. మీరు అస్సలు ఈ హెయిర్ సిరం ని విడిచిపెట్టరు. అంత అద్భుతంగా మీ హెయిర్ ని హీల్ చేస్తూ హెయిర్ ని పొడవుగా, దృఢంగా పెంచుతుంది. కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.